ఈడ అంటే ఇదంతా ఇట్లా వస్తున్నాం కదా మనము రాంగ కథ చెప్తా, మా నాయన చెప్పిన కథ చెప్తా. కానీ ఇటు బందుకు చూస్తే కిందికి మెట్లున్నాయి, ఆడ తలుపు ఉన్నది, కిందికి ఒక తలుపు ఉన్నది చూడండి. అడ్డము మట్టి కనబడుతున్నది, మట్టి గోడ లెక్క కనబడుతున్నది. తలుపు మూసి అంటే గోడ కట్టి తలుపు మూసేసిండ్రు. ఈడికెంచి కింది బందుకెంచి ఇప్పుడు నేను అవతల బందుకు తీసుకుపోతాను మిమ్మల్ని అందరినీ. అవతల బందుకు పొయ్యే తొవ్వ అంట. కానీ పోరలు దబదబ ఓంగ పాడంగా చేయంగా ఎవరన్నా అందరు ఉండరు కదా, ఎవరు కనబడరు. పుసుకున్న చీకటికి ఇట్లుండి కరెంట్కి ఇట్లా పోతే భయపడగలరని అది మూసేసిండ్రంట. ఎందుకంటే 1884లో కట్టిన ముచ్చట కాబట్టి వాళ్ళు అట్లా వేసుకుంటుంటారు అన్నీ. ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ బంగ్లాకి సంబంధించి ఇంకొక ముచ్చట కూడా చెప్పిర్రు మా పోరలు రాంగా. అదేంటంటే ఈ బంగ్లాకేంచి చార్మినార్ కాడికి ఈ బంగ్లాకేంచి ఇట్లా చూస్తే భయంకరంగా అనిపిస్తున్నది. నిజంగానే వెనకకి తిరిగి చూస్తే నడుముంటి దెబ్బ ముందుకు పోదామండి. ఈ బంగ్లాకేంచి చార్మినార్ కాడికి ఈ బంగ్లాకేంచి గోల్కొండ కాడికి స్వరంగ మార్గం ఉన్నదంట. ఆ స్వరంగ మార్గం కూడా ఇప్పుడు మూసేసిండ్రు. కానీ ఆ తొవ్వ కూడా చూపిస్తాను నేను. ఎందుకంటే రాంగా అడిగిన ఒక అన్న కనబడి ఉండే ఆడ దశత అన్న అని. ఆ అన్నని అడిగిన అంటే అన్న స్వరంగ మార్గం ఉండేనంట కాదన్న, అదేడున్నది అన్న అంటే ఆ అన్న చెప్పిండు. ఇక ఇప్పుడు మనం ఆడికెంచి ఆ బంగ్లాకేంచి ఎక్కినాం కదా, మనం ఈ ఆడికెంచి అయితే ఎక్కినామో ఇగో ఈడికెంచి చక్కగా అట్లా పోతే మళ్ళీ ఆడికెంచి దిగొచ్చు. కానీ ఈ బంగ్లా మొత్తం ఇట్లా చుట్టూ ఉన్నది కదా. ఇప్పుడు మనం ఇట్లనే పోయి లోపలికెంచి పోదాం పాండి. ఇది R&B వాళ్ళు బాగా ఇలా ఆఫీస్ ఉండే కదా, ఆఫీస్కు సంబంధించి ఇగో పెద్ద పెద్ద రూములు అమ్మ. ఇగో రాజుల కాలం నాటి రూములు లెక్క ఎంత బాగా కట్టిండ్రు చూడండి, మంచిగా ఉన్నది. ఈ అన్ని రూములలో వాళ్ళ ఆఫీస్ నడుస్తుండేనంట. చిన్న పెద్దగా లేవెమ్మ తలుపులు చూడండి అమ్మ, ఒక్కొక్క తలుపు ఎంత ఎత్తుకున్నదో. ఇగో నేను 5'3" 5'4" అంటారు మమ్మల్ని నన్ను. ఇగో ఈడికి నేనున్నా, నా మీద కూడా ఇంకా మీదకు ఉన్నదా అంటే 8 అడుగుల తలుపు ఉన్నట్టున్నది. ఇది 8 అడుగుల తలుపు. చెప్తే మా నాయన చెప్పిన కథ చెప్తా కానీ మర్చిపోతా. మళ్ళీ వేరే ముచ్చట పడితే నేను మర్చిపోతాను. ఇగో ఇదంతా ఠాగూర్ సినిమా నడిచిన జాగా బాగున్నది కదా. ఇట్లకేం చూస్తే మళ్ళీ ఆ మెట్లు కనబడుతున్నాయి చూడండి. ఒక్కొక్క గల్మ మీద ఎంత సోగ్గా మంచిగా చెక్కలతోటి చెక్కిన డిజైన్లు ఉన్నాయి చూడండి, ఎంత బాగా చెక్కిండ్రు. అప్పట్లో కట్టడం అంటే మామూలు కట్టడం కాదు. ఇగో ఈ దిమ్మను చూడండి ఒకసారి, స్తంభం అంత దుమ్ముగిమ్మ ఉన్నది. కానీ కిందికించి మీద దాకా స్తంభం ఎంత పెద్దగా ఉన్నది, తలుపులు ఎంత పెద్దగా ఉన్నాయి. దేవుడా ఈ పొద్దురేపు అయితే 10 అడుగులే గోడ, 10 అడుగులకు చెత్తే మన నెత్తి మీద. ఇగో ఇట్లకెంచి కూడా దిగిపోవచ్చు బయటికి, మెట్లున్నాయి బయటికి పోవచ్చు. ఆడ పని చేస్తున్న అక్కలు ఆడనే ఉన్నారు చూడండి. ఆడికెంచి ఎక్కినా కదా నేను, అగో అక్కలు అక్కడ పని చేస్తున్నారు. ఇట్లా పోదాం పండి, నేను మీకు మస్తు చూపెట్టాలి. ఇంకా ఇదంతా ఒక రకము. ఈ ఇంకొక సినిమా కూడా చేసిండ్రు, పుష్ప 2 ఇట్లా చేసిండ్రంటే. ఇలా ఆయన ఇంతకుముందు ఆయన చెప్తున్నాడు. ఇట్లకేంచి పోతే బయటికి పోతాం మామూలుగా, ఇట్లకేంచి కాకుండా మనం లోపలికి పోదాము. ఎవరు తిరుగుతలేరు కదా. ఆయన చెప్పిండు అమ్మ పోంగ అన్న, నేను పోయి చూసేసి వస్తానే అన్న అంటే, అమ్మ పోంగ నువ్వు జర ఏమంటారు కట్టెపట్టుకొని పో, కుక్కలకి ఇట్లా ఉండగల లోపట జాగ్రత్త పైలమో అన్నాడు. అంటే పోతపాట అన్న కుక్కలు నన్ను చూసి భయపడాయా అన్న. ఇదంతా పెద్ద రూము. ఇళ్ళకు లోపలికి పోవాలని అంటే అవతల బందికేంచి పోవచ్చు. ఇగో ఇవన్నీ కట్టిండ్రు అమ్మ. ఇక ఇవాళ బందికి చూడండి అమ్మ ఎంత ముద్దుగున్నది. కిటికీలు చూడండి, అప్పట్లో చిన్న పెద్ద కిటికీలు కావు, ఓడికున్నది అమ్మ. ఈడికెంచి చూస్తే బయట ఏం నడుస్తున్నది, ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అన్నీ తెలుస్తాయి. అవతల బంధుకు చెప్పిన కదా ఇదివరదాకానే, పుష్ప 2 సినిమా అయింది, ఠాగూర్ అయింది, స్టాలిన్ అయింది, బాగానే సినిమాలు షూటింగ్ అయితే అంట. అవతల బంధుకు సినిమాలో వాళ్ళు చూడండి షూటింగ్లు చేయడానికే అవతల బంధుకు అన్ని భోజనాలు పెట్టి సినిమా వ్యాన్లు వచ్చి కూర్చున్నాయి. వీడికెంచి చూస్తే మొత్తం అవతల బంధుకు అంత కనబడుతున్నది. నేను ఒక రూమ్ చూపిద్దాం అనుకున్నా మీకు. అది ఏమడదంటే ఇగో ఇర్రం మంజిల్లా ఎవరైతే పెద్ద మనిషి ఉంటుండేనో అంటే అప్పట్లో ఆయన ముందు రూము, ఆ ముందు రూమ్లో కూర్చుంటే ఆయన కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు మళ్ళీ అవన్నీ. ఇప్పుడైతే ఏమంటారు దాన్ని నాకు తెలియదు కానీ షీట్ అవుట్ ఏరియా అన్నాడు ఆయన. ఆ ఏరియాని చూపిస్తా పండి.
ఏరియా షీట్ ఏరియా అన్నారు కదా, అది చూపిస్తా పాండి. ఇళ్ళకెంచే పోవాలా దానికి. మమ్మీ ఇది ఎంత ముద్దుగా చేసిండ్రు అమ్మ. ఓగో ముద్దు ఉన్నది. అప్పట్లో డీజిల్లు చూడుండమ్మా గల్మకు మంచిగా. ఇటొక తాలిపు ఉన్నది. అబ్బరాబా ఎంత మంచిగా ఉన్నదో అమ్మ ఇది. ఓ అమ్మనే బాబా బాబా. పావురాలు అయితే మొత్తము ఖాందాన్లు పెట్టుకున్నట్టున్నాయి ఇంట్లోనే. మస్తు పావురాలు ఉన్నాయి బంగ్లాల. ఇటు చూడుండి ఒక పారి. అరే రే 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 ఎంత మంచిగా ఉన్నది అమ్మ. ఇట్లా కూర్చుంటే ఈడికేంచి ఇట్లా లోపలికి పోవుడు అనమాట. మస్తు రూములు ఉన్నాయి, శుతము రూములు లేవు. ఇది ముందు రూము. ఇప్పుడు అవతల బందుకెంచి తాళమేసిండ్రు అని చెప్పిందా నేను. ఇట్లకెంచి రావచ్చు అట్లకెంచి రావచ్చు అన్నా కదా. ఇక తాళమేసిన తలుపు గిదే. నేను అవతల బందుకి ఇలబడి చెప్పినా కదా రాని ఇట్లా వచ్చి అడిగించి బాల్కనీలోకించి అవతల బందుకు చూస్తుండేనేమో రాజు కోసం అని. అప్పట్లో రాజులు రాణులకు పెద్దగా కాదు కానీ నవాబులు వాళ్ళు అనమాట. తాళమేసిన తలుపు గిది. ఇగో ఈ తలుపు కాడికేసి మళ్ళీ ఇటే పోదాం ఎడమసేవ. అందుకే ఇప్పుడు వచ్చిన దిక్కే పోదాము. ఒక పెద్ద అద్దం ఉన్నదంటే ఇంట్లో 2 అద్దాలు ఉన్నాయంట పెద్ద పెద్దవి. ఆ 2 పెద్ద అద్దాలు ఇప్పుడు వలిగిపోయినాయి కానీ పలిగిపోయిన అద్దం ఇట్లా చూపిస్తాం నడు. ఆ అద్దాలు చూపించే ముందు ఇదివరదాకా ఇడిచిపెట్టిన మన ఆయన కాత ఉన్నది కదా, ఒక రాజు ఉంటాడు. ఆయన పోతా ఉంటాడు పోంగా 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 కాళ్ళు నొస్తుంటాయి కానీ ఇంకా పోతూనే ఉంటాడు. ఇక పోతా ఉంటాడు అనమాట. పోయి ఒక తలుపులకించి పోదాం అవతల బందు పోతాం కానీ పోతా ఉంటాడు. ఇక ఇట్లా నేను పోయినట్టే, నేను ఎట్లయితే పోతున్నానో అట్లా పోతుంటాడు. మస్తు పోతుంటాడు. పోంగా పోతూనే ఉంటాడు. ఇట్లా పోతాడు ఒక మూల దాకా పోతాడు. ఇక పోతుంటాడు. నీ అమ్మ ఎంతసేపు పోతుంటాడే, నీ పోవుడు పాడుగాను. కాళ్ళు నొస్తాయి నాయన, రాజుకైనా సరే ఎవరికైనా సరే కాళ్ళు అయితే నొస్తాయి అంటే. ఓపిక లేనోడు ఎట్లా పోతాడు, ఓపిక ఉండాలి కదా పోవడానికి అంటుండే. అంటే అవు అంటే కాళ్ళు దొక్కుతుంటే మా నాయన కాళ్ళు నొస్తున్నాయి అంటే కాళ్ళు దొక్కుంటా కథని తింటుంటిమి. ఆ కథలో ఇక పోతుంటాడు రాజు. మళ్ళా ఇట్లా పోంగా అమ్మయ్య ఇప్పుడు వచ్చిందమ్మా అద్దాల రూము. ఒక పెద్ద అద్దం ఉంటుంది ఈ రూములా అని చెప్పినా. ఇగో అద్దం చూడుండే అమ్మ, చంద్రం ఇంట్లో మొత్తమా అంతున్నది గీడికే. ఆడుకున్నది అద్దం, ఇంత పెద్ద అద్దము. అయితే నా అంట ఈ అద్దం కాత ఏందంటే చిన్న దొడ్డుగా లేదమ్మా. అద్దం చూడుండి అద్దించున్నది అద్దం దొడ్డే. వీళ్ళకేంచి చూస్తే లోపలికేంచి ఇంత పెద్ద అద్దాలు ఉన్నాయా అంటే అప్పట్లో రాణులు కానీ నవాబులు కానీ ఉన్నోళ్ళు కానీ పటేన్లు కానీ ఎవరైనా కూడా ఈ అద్దం లోపట పెద్ద ఏమంటారు, మేమైతే ఇప్పుడు సొరుగులు అంటాము, లేకపోతే బీరువా అంటారు, అల్మారా అంటారు, అట్లా అంటారు కదా. దీని లోపల ఆమె పైసలు గీసలు మొగనికి తెలియకుండా దాచిపెట్టుకోరు ఆడవిల్లలు. అసలు ఏమేమి ఉండనో ఏమేమి నగలు ఉండనో లోపట పెద్ద కాననే ఉన్నది. అయితే ఇప్పుడు అయితే లేకుండా వచ్చి, ఎందుకంటే ఇన్ని రోజులు పని చేసిండ్రు కదా. ఈ ఆఫీస్ ఇడిచిపెట్టి కూడా బాగానే రోజులు అయిందంట. 5-6 ఏళ్ళు అయిపోయిందో 10 ఏళ్ళు అయిపోయిందో ఈ ఆఫీస్ ఇడిచిపెట్టి.